నమస్కారం. ఈరోజు మనం తెలంగాణ భూ యజమానులందరినీ ప్రభావితం చేయబోయే ఒక చాలా ముఖ్యమైన కొత్త రూల్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే భూభారతీ చట్టంలో సెక్షన్ 14 కింద రాబోతున్న ల్యాండ్ ట్రిబ్యునల్. అసలేంటిది? దీని కథ ఏంటో వివరంగా చూద్దాం. చాలామందికి భూమి రికార్డులకు సంబంధించిన సమస్యలు ఉంటూనే ఉంటాయి కదా. మరి అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ కొత్తగా రాబోతున్న ల్యాండ్ ట్రిబ్యునల్ ఎలా హెల్ప్ చేయగలదు? సరే పదండి, దీని గురించి ఇంకాస్త లోతుగా తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కొత్త సిస్టమ్ గురించి బేసిక్స్ అర్థం చేసుకుందాం. అసలు ఈ ల్యాండ్ ట్రిబ్యునల్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ల్యాండ్ ట్రిబ్యునల్ అనేది భూమి వివాదాలపై వచ్చే అపీళ్లను విచారించడం కోసమే ప్రభుత్వం ఏర్పాటు చేసే ఒక స్పెషల్ బాడీ అన్నమాట. ఒక రకంగా దీని భూముల కోసం ఏర్పాటు చేసే ఒక ప్రత్యేక కోర్టులా అనుకోవచ్చు. చూడండి, ఇది చట్టంలో ఉన్న అస్సలు వాక్యం. వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ దీని వెనుకున్న పవర్ చాలా పెద్దది. ప్రభుత్వం కేవలం ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఈ ట్రిబ్యునల్స్ని ఎక్కడైనా ఎప్పుడైనా ఏర్పాటు చేసేయొచ్చు. మొత్తం అధికారం ఆ నోటిఫికేషన్లోనే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడే ఒక చిన్న మెలిక ఉంది. ఒకవేళ ప్రభుత్వం ఈ ట్రిబ్యునల్స్ని ఇంకా ఏర్పాటు చెయ్యలేదు అనుకుందాం, అప్పుడేమవుతుంది? రాష్ట్రం మొత్తంలోని కేసుల భారమంతా ఒక్క రాష్ట్ర ల్యాండ్ రెవెన్యూ కమిషనర్ మీదే పడుతుంది. దీనివల్ల కేసుల విచారణ చాలా ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. ఈ కొత్త సిస్టమ్ను మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఇంతకుముందు పాత పద్ధతులు ఎలా ఉండేవో సరి చూడాలి. ఇప్పుడు పాత చట్టం నుంచొచ్చిన మార్పులేంటో గమనిద్దాం. ఈ మార్పు అనేది ఒక్కరోజులో వచ్చింది కాదు. 1971లో అయితే అప్పీళ్లన్నీ రెవెన్యూ అధికారుల చేతుల్లోనే ఉండేవి. ఇక 2020లో ధరణి వచ్చాక అప్పటికే పెండింగ్లో ఉన్న కేసుల కోసం టెంపరరీగా కొన్ని స్పెషల్ ట్రిబ్యునల్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు భూభారతీ చట్టంతో ఒక పర్మనెంట్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తున్నారన్నమాట. ఈ మార్పు ఎంత ముఖ్యమో ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. పాత సిస్టంలో చూస్తే కలెక్టర్ ఇచ్చే నిర్ణయమే దాదాపుగా ఫైనల్. కానీ కొత్త సిస్టంలో కలెక్టర్ నిర్ణయం తర్వాత కూడా ఇంకో ఉన్నత స్థాయికి అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు. అదే ఈ ల్యాండ్ ట్రిబ్యునల్. అసలు ఈ మార్పు ఎందుకు తీసుకురావాల్సొచ్చింది? ఎందుకంటే ధరణి టైంలో ఉన్న అప్పీళ్ల సిస్టమ్ మీద ప్రజల్లో చాలా అసంతృప్తి ఉండేది. అందుకే ఆ సమస్యలను పరిష్కరించడానికి ఇంకా అందరికీ అందుబాటులో ఉండేలా ఫైనల్గా ఒక తీర్పు చెప్పే ఉన్నత స్థాయి సంస్థ ఉండాలనే ఉద్దేశంతో ఈ మార్పును తెచ్చారు. సరే, ఇప్పుడు ప్రాక్టికల్ విషయాల్లోకి వద్దాం. ఒకవేళ ఎవరైనా అప్పీల్ చేయాల్సి వస్తే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్లాలో చూద్దాం. ఈ అప్పీల్ ప్రయాణంలో ప్రతి స్టెప్లోనూ టైం లిమిట్ ఉంది. ఇది చాలా చాలా ముఖ్యం. తహసీల్దార్, ఆర్డీఓ లెవెల్స్లో 60 రోజుల టైం ఉన్న అన్నిటికన్నా ముఖ్యమైన ఫైనల్ అప్పీల్కి అంటే ట్రిబ్యునల్కి వెళ్లడానికి మాత్రం కేవలం 30 రోజులే సమయం ఉంటుంది. ఈ గడువు దాటితే ఆ అవకాశం కోల్పోయినట్టే. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే ల్యాండ్ ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పు ఫైనల్. అంటే ఈ సిస్టంలో ఇదే ఆఖరి మెట్టు. అందుకే ఈ స్టేజ్కి అంత ప్రాముఖ్యత ఉంటుంది. ఏ కొత్త సిస్టమ్ అయినా సరే దాంట్లో కొన్ని లొసుగులు, ప్రమాదాలు ఉండే అవకాశముంది. మరి ఈ కొత్త సిస్టంలో ఎలాంటి మోసాలు జరగొచ్చు? భూ యజమానులు వాటి నుంచి ఎలా తమను తాము కాపాడుకోవాలి? ఇప్పుడు ఆ మార్గాలేంటో చూద్దాం. ఇది చాలామంది భూ యజమానులకు వచ్చే ఒక కామన్ భయం. ఒకవేళ అధికారులు, బ్రోకర్లు, అవతలి పార్టీ ఇలా అందరూ ఒకటైపోతే మన పరిస్థితి ఏంటి? ఈ సిస్టమ్ని అవినీతిపరులు ఎలా వాడుకోవచ్చో చూడండి. ఫైల్ మూవ్ అవ్వాలంటే డబ్బులివ్వాలని అడగడం, ట్రిబ్యునల్ సభ్యులనే ప్రభావితం చేయడం, కావాలనే కేసును లేట్ చేసి ఈలోపు భూమిని కబ్జా చేయడం, లేదా ఏకంగా రికార్డులనే మార్చేయడం ఇలాంటి రిస్క్స్ ఉండే అవకాశముంది. ఒకవేళ ఈ సిస్టంలో ఎక్కడో తేడా జరుగుతోంది, పక్షపాతం చూపిస్తున్నారో అనే అనుమానం వస్తే భూ యజమానికి ప్రాథమికంగా 2 దారులుంటాయి. ఒకటి, చట్టం ప్రకారం స్టెప్ బై స్టెప్ అప్పీల్ చేసుకుంటూ చివరి వరకు వెళ్లడం. రెండోది, ఈ సిస్టమ్ సరిగ్గా పని చేయట్లేదని అనిపిస్తే నేరుగా కోర్టుకు వెళ్లి రిట్ పిటిషన్ దాఖలు చేయడం. ఓకే, ఈ మొత్తం విశ్లేషణలో మనం గుర్తుంచుకోవాల్సిన అత్యంత కీలకమైన చివరి పాయింట్కి ఇప్పుడొచ్చేశాం. ఈ నంబర్ 30. దీన్ని అస్సలు మర్చిపోకూడదు. ఎందుకంటే ల్యాండ్ ట్రిబ్యునల్కి అప్పీల్ చేసుకోవడానికి మనకు దొరికే సమయం కేవలం 30 రోజులు మాత్రమే. ఇది మన హక్కును కాపాడుకోవడానికున్న చివరి, అత్యంత ముఖ్యమైన అవకాశం. ఈ ఒక్క మాటతో ముగిద్దాం. గడువులోపల అప్పీల్ పెట్టకపోతే మన హక్కును మనమే కట్ చేసుకున్నట్టు. చూశారు కదా?
కాబట్టి ఈ కొత్త చట్టం గురించి కేవలం తెలుసుకోవడమే కాదు, మన హక్కుల విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండటమనేది ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవాలి.